మీరేం చేస్తున్నారు? నేను మేస్త్రి పని చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారనుకున్నారు? చంద్రబాబు, జగన్ గారా? మా జగనన్న వస్తే పా బాగా పరిపాలించినాడు. హ్మ్. బాగా ఏళ్తా ఉన్నాడు. పింఛను గాని, హౌసింగ్ గాని, మంచి చెడ్డ ఏ టు జెడ్ చేయూత గాని హ్మ్. అన్నీ చేసినాడు. 99% ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడో 99% చేసినాడు కాబట్టి మరి జగన్ గారి వల్ల మీకు మంచేమైనా జరిగిందంటారా? జరిగింది. ఎంతవరకు జరిగింది? ఎంతో మా బతుకుల గురించి, మా పేద వాళ్ళ గురించి ఎంతో చేసినాడాయన. ఎవరికి సహాయం చేయలేదు. ప్రతి ఒక్కరికి సహాయం చేసినాడు. మరి చంద్రబాబు అధికారంలో రాగానే జగన్ కంటే అభివృద్ధి అయిన పరిపాలన బాగా చేస్తా అన్నారు. ఏమో మాకు తెలీదు. తెలీదంటారు. తెలీదు. ఏ తెలీదు. ఆయన చేస్తాడో, చేయడో ఎవరికి చెప్పిరా? ఎవరు చెప్పినారా? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి గదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటారా? ఏం పడదు. నో ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు గదా! ముగ్గురు కాదు 6 మంది వచ్చినా ఆ! జగనన్న పార్టీకి, ఆ జగనన్నకి ఎలాంటి లోటుపాట్లు లేవు. ఆ! ఓకే. ఇది మాత్రం వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ జగన్ గారిని పాతాళానికి తొక్కేస్తా అంటున్నారు. మీరేమంటారు? ఓలోళ్ళ కామెంట్స్ వాళ్ళదే. ఎవరికెవరు తొక్కుతారో ఎవరు ఏమి తొక్కలేరు. ఆ! ఓలోళ్ళు మాట్లాడుకోవచ్చు. నా పార్టీ నేను మాట్లాడుకుంటా. ఇంకొకతని పార్టీ ఇంకొకతను మాట్లాడుకుంటాడు. మరి సిరిమిల గారు కాంగ్రెస్‌లో చేరారు గదా! దానివల్ల జగన్ గారికి ఇంకేమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఏమి అంటే సొంత చెల్లెలది. సొంత చెల్లెలైనా వాళ్ళు ఎట్టన్నా ఉంటారో మనకు తెలీదు. వాళ్ళ పర్సనల్ విషయం అది. కానీ ఆయమ్మ వచ్చిన దానికి పార్టీ పెట్టి పార్టీలో రాలా. హ్మ్. కాంగ్రెస్‌లో వచ్చి ఏదో అధ్యక్ష పదవి ఇచ్చినారు. ఆయన పని ఆయనది. ఆ! అంతేగాని జగన్‌కి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అన్నా చెల్లి సంబంధం ఉన్నా గాని అంతవరకే. పార్టీ పరంగా వాళ్ళు ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఖచ్చితంగా 170కి 170 వస్తాయి. ఇబ్బందేం లేదు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే ఇంగా నిర్ణయించలే. ఇప్పుడు ఉండేది ప్రస్తుతానికి ఎంఎస్ బాబు. ఎంఎస్ బాబు. ఎంఎస్ బాబు గారు ఎలా చేశారంటారు? బానే చేసినాడు అతను. మరి సునీల్ గారు నిలబడ్డారు గదా! సునీల్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా గెలుస్తారా? నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్‌లో ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారే. ఎందుకంటారు? చెప్పిన మాట ప్రకారం అన్ని పథకాలు హామీ ప్రజలకి ఇస్తున్నాడు. హ్మ్. పరిపాలన గొప్పగా ఉంది. హ్మ్. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పతాడు. హ్మ్. అది అందరికి తెలిసిందే. ఆ! కాబట్టి మేము కోరుకునేది జగన్ రావాలని కోరుకుంటున్నాం. మరి జగన్ వల్ల మీకు మంచేమైనా జరిగిందంటారా? మంచి జరిగింది. ఏ మంచి జరిగిందంటారు? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఆ! వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ ఇల్లు ఆ! ఇవన్నీ చాలా లబ్ధి పొందాం ఇతడు. ఇంతకుముందయితే చంద్రబాబు ఏమీ చేయలేదు. ఆ! జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో గాని జగన్ కంటే అభివృద్ధి అయిన పరిపాలన బాగా చేస్తా అంటున్నారు. మీరేమంటారు? ఇచ్చిన మాట తప్పను జగను. ఇచ్చిన మాట తప్పేవాడు చంద్రబాబు. హ్మ్. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి గదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటారా? ఎఫెక్ట్ ఏం పడదు. భయం కాబట్టే కదా ముగ్గురు కలిసి వస్తున్నారు. ఆ! భయం లేకుండా సింగిల్‌గానే వస్తుంది. ఆయన భయం లేదు కాబట్టి 175కి 175 ఇతడు టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ! ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు గదా! కాంగ్రెస్ వచ్చారు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటారా? ఏం ఎఫెక్ట్ ఏం లేదు. షర్మిల ఎక్కడికెళ్ళినా ఆయనది ఏమి చేయలేదు. జగనే మెయిన్. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని పాతాళానికి తొక్కేస్తా అంటున్నారు. మీరేమంటారు? తొక్కేస్తా అందరూ ఓడిపోయినప్పుడు చెప్పే మాటలే. కానీ గెలిచి చూపించాలి కదా! మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? 100% గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? అదే చెప్పినా కదా 175, 175 టార్గెట్. మరి మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? ఇంతకుముందు ఎంఎస్ బాబు, ఇప్పుడు సునీల్. ఎంఎస్ బాబు ఉన్నప్పుడు ఏమైనా మంచిగానే పరిపాలన ఎలా చేశారంటారు? పరిపాలన అంటే మాకు ఎమ్మెల్యేలు గుర్తురారు. మాకు వచ్చేది ఒకడే జగన్ గుర్తొస్తాడు అంతే. అతను అన్నీ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క లబ్ధి పొందినాము. బానే చేశారు. అంటే మాకు మెయిన్ సీఎం కాబట్టి నేను సీఎం గురించే మాట్లాడాలి. మరి ఈసారి సునీల్ బాబు గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఖచ్చితంగా. రైతు భరోసా అన్ని జగన్ అన్ని వేస్తూ ఉన్నాడు. పింఛన్ ఇస్తూ ఉన్నాడు. అందువల్ల మేము జగన్నే నమ్ముకున్నాము. జగనే గెలవాలా. వచ్చే ప్రభుత్వం కూడా జగనే రావాలని మేము కోరుకుంటాము. జగనే రావాలని కోరుకుంటున్నారా? అంతే. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వాళ్ళంతా మాకు అనవసరం. ఎందుకంటారు? వాళ్ళు ఏది చేయరు. అంటే వాళ్ళ ముగ్గురు జగన్ పింఛన్ కూడా ఇలా టీడీపీలో ఇవ్వలేదా పింఛన్? ఇలా ఎన్ని మాటలు అప్లికేషన్లు వేసినాము రాలా.
ఆ, ఉమ్. మరి రాకపోతే జగన్ వచ్చినాకనే వచ్చింది. అన్ని వస్తున్నాయా? అన్నీ వస్తూ ఉండాలి. మరి ఈసారి జగన్ గారిని గెలిపిస్తారా? ఇంటికే వచ్చి ఇస్తూ ఉండారు. జగనే గెలిపిస్తాం మేమంతా. జగన్ గారిని గెలిపిస్తారా? ఉమ్. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది మీకు? బాగుంది మాకేం. బాగుందా? ఉమ్. ఎందుకు మీకు జగన్ గారు అంటే ఎందుకు నమ్మకం అంత? మాకు రైతులకు మేలు చేస్తూ ఉన్నాడు. ఏం మేలు చేస్తారు మీకు బాగా? రైతు భరోసా వేస్తాడు, ఆ, పింఛన్ ఇస్తూ ఉన్నాడు. మరి మీకు అదే చాలు మాకు. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఈయన సునీల్ ఉండింది. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారు. ముందు ఆయన ఇంకొక ఆయన ఉండే, ఇప్పుడు సునీల్ని గెలిపి ఆయన్నే గెలిపిస్తాం. మరి ఈసారి గెలిపిస్తారా జగన్ గారిని? ఆ, జగన్ మాకు మరి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి? 150 పైనే వస్తుంది మా నమ్మకం. ఆ. ఉమ్.